దేవుడు మనకిచ్చేటువంటి అవకాశాలని వినియోగించుకోవడంలోనే మన జ్ఞానం ఉంటుంది. దేవుడు అన్ని సాధించి మన చేతికి ఇవ్వడు. సాధించడానికి కావలసిన బలాన్ని, జ్ఞానాన్ని, అనుకూలతని, అవకాశాన్ని ఇస్తాడు. దాన్ని అందిపుచ్చుకొని వినియోగించుకొని సాధించిన వాడు ధన్యుడు. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు అదే చెప్పాలనుకున్నాను నేను. భూమి మీద మనకి అసలు ఈ జీవితం ఇవ్వకనే పోవును, కానీ మనకంటూ ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చి ఉంటాడు నాకు ఈ జీవితాన్ని అనే ప్రశ్న మనకు రావాలి. ఒకప్పుడు మనం ఉనికిలో లేం, కానీ ఈరోజు ఉనికిలోకి వచ్చాం. మనకు ఊహ తెలిసిన దాకా అసలు మన ఆరంభం ఏందో ఏం తెలియదు. మనకి ఉనికిలోకి వచ్చాం, 4-5 ఏళ్ళకి కాస్త ఊహ తెలిసింది. అక్కడి నుంచి మనుగడ సాగించాం. ఇక మళ్ళీ ఈ ముగింపు దిశగా వెళ్తాం. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య రౌండ్. బాల్యం, యవన దశ, కౌమార దశ, వృద్ధాప్య దశ. ఈ 4 దశల్లో ఒకటి దాటుకుంటూ చివరికి వచ్చేసి ఎండింగ్ పాయింట్ మళ్ళా ఈ బాలుడు ముసలాడు పక్కనే ఉంటారు అన్నమాట. అంటే ఒక 70-80 సంవత్సరాలు లేదా 90, ఇంకా బలం ఉంటే ఒక 100 ఏళ్ళు. నాకంటూ ఈ జీవితం ఎందుకు వచ్చింది, అసలు నేను ఎందుకు వచ్చాను ఈ ఉనికిలోకి? కొంతమంది అంటారు దేవుడు నన్ను పుట్టించకపోతే బాగుండు కదా. ఏబు తాను పడుతున్న కష్టాలను బట్టి ఏబు అనుకున్నాడు, నేను పుట్టినరోజు శపించబడాలి అన్నాడు. నీకు కుమారుడు పుట్టాడని ప్రజలు ప్రశంసించిన రోజు శపించబడాలి అంటే ఏంటి? విరక్తి చెందాడు. అసలు నేను ఎందుకు పుట్టాలి దేవుడా, నన్ను ఎందుకు పుట్టించావు? నాకు ఈ బాధలేంది, నాకు ఈ మానసిక క్షోభ ఏంది, నాకు ఈ శారీరక శ్రమ ఏంది, నాకు ఈ నష్టాలేంది, కష్టాలేంది, ఈ కలతలేంది, ఏంది నాకు ఇదేంది అని పాపం తను మంచిగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, ఇతరులకు అభ్యంతరకరం కాకుండా ఆశీర్వాదకరంగానే బ్రతికాడు. కానీ శ్రమల కొలిమిలో నలిగాడు. ఆ విరక్తిలో కొన్ని మాటలు అన్నాడు దేవుణ్ణి. అలా అన్న మాటల్లో ఇది కూడా ఉంది, నేను పుట్టినరోజు శపించబడాలి అన్నాడు. అంటే అసలు నా జన్మే దుఃఖకరమైన జన్మ, అసలు నేను పుట్టకపోయి ఉంటే బాగుండు అనుకున్నాడు. అంటే తను ఎదుర్కొన్నటువంటి శ్రమల్ని బట్టి విరక్తిలో పలికిన మాటలవి. ఇప్పుడు మనకు కూడా కొన్నిసార్లు ఎదురయ్యేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి అలాంటి మాటలు వస్తుంటాయి. నా జన్మ ఎందుకు, అసలు నేను ఎందుకు అని. కానీ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఒక జన్మనిచ్చి, ఒక రూపాన్నిచ్చి, ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చి నిన్నంటూ భూమి మీదకి పంపాడు అంటే, ఉనికిలో లేని నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చి నీకంటూ జీవితాన్ని ఇచ్చి లైన్లో దించాడు అంటే నీకేదో శాశ్వత ప్రయోజనం అనుకూరేదానికి ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ జీవిత కాలంలో. హల్లెలూయా. ఆయన కొరకు వాడబట్టానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి నిన్ను రూపించుకొని ఆయన కొరకు ఫలించడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ ఇచ్చిన అవకాశమే ఈ జీవితం. సోదరులారా, 100 జన్మలు లేవు, ఒక్కటే జన్మ. 100 జీవితాలు లేవు, ఒకటే జీవితం. చెప్పండి, 100 జన్మలు లేవు, 100 జీవితాలు లేవు,
ఈ ఉన్న ఒకే జీవితం, ఒకే జన్మ, తర్వాత అవకాశం లేదు. ఇవ్వబడినటువంటి ఈ చిన్న జీవితం, ఈ చిన్న అవకాశం ఎలా ఉపయోగించుకుంటున్నావు, సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా అన్నది మనకే. ఆయన ఇచ్చాడు, చూస్తూ ఉంటాడు. దాన్ని ఎలా వినియోగించుకుంటావు నీ ఇష్టం. ఏలియా దగ్గర ఎలీషాకి శిష్యత్వానికి అవకాశం ఇవ్వబడింది. ఎలీషా దగ్గర గెహజీకి కూడా శిష్యత్వానికి అవకాశం ఇవ్వబడింది. ఒకడు సద్వినియోగం చేసుకున్నాడు, ఒకడు దుర్వినియోగం చేసుకున్నాడు. బైబిల్లో ఇలాంటి పాఠాలు చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్పేదా? ఏలియా ప్రవక్త, అగ్ని ప్రవక్త. అలాంటి వాడి దగ్గర శిష్యరికం చేసే భాగ్యం ఎలీషాకి దేవుడు అవకాశంలాగా ఇచ్చాడు. ఎలీషా తక్కువడు కాదు. ఏలియా 7 చేస్తే ఎలీషా 14 చేసినోడు. అలాంటి ఎలీషా దగ్గర శిష్యత్వానికి గెహజీకి అవకాశం వచ్చింది. సామాన్యమా ఎలీషా దగ్గర ఒకడు ఉంటాం? ఎలీషా దగ్గర ఒకడు పరిచర్య చేయటం అవకాశం అంత తేలిక దొరికిద్దా? కానీ గెహజీకి అవకాశం ఇవ్వబడింది. ఏలియా దగ్గర శిష్యుడుగా ఎలీషా, ఎలీషా దగ్గర శిష్యుడుగా గెహజీ. ఈ ఇద్దరి జీవితాన్ని మనం పరిగణలో తీసుకుంటే, ఒకడు తనకి ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సఫలత పొందాడు, గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. ఒకడేమో పాపం ఆశ బాగానే ఉంది, వినియోగించుకుందామని అందుబాటులోకి వచ్చాడు, కానీ సగంలోనే ఆశించకూడని వాటిని ఆశించి దారి మళ్ళాడు. అందుకే అతని జీవితం కొంతమందికి, బుద్ధిహీనులకి, భక్తిహీనులకు ఒక గుణపాఠం లాగా మారిపోయింది. ఒకటి జీవితం భక్తులకు మాదిరి అయితే, మరొకటి జీవితం భక్తులకు మాదిరి అయితే, భక్తులు అనుసరించడానికి అనుకూలత అయితే, మరొకటి జీవితం భక్తులకు ఒక గుణపాఠంగా ఉంది. స్తోత్రం ప్రభుకి. గట్టిగా చెప్తారా? ఇప్పుడు గెహజీని లోకాకర్షణ వైపు మళ్ళించింది దేవుడా? నో. ఎలీషాని బలవంతం పెట్టి ఏలియా కిందకి ఆ పరిచర్య కొరకు బలవంతంగా నెట్టేసింది దేవుడా? నో. బాబు, దేవుడు పిలుస్తున్నాడు అన్నాడు ఏలియా పోయి. చూస్తారా ఒకసారి ఆ వచనం? చూడండి ఒకసారి. 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చూడు, వరుసగా చదువు. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను. అతడు తన మందిరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైంది. షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తరువాత ప్రవక్తగా ప్రతిష్ఠ చేయమని. ఆ వాక్కు ప్రకారం ఎలీషా ఉన్న దగ్గరకు వచ్చాడు. ఎలీషా 11 మంది మీద నాయకుడుగా ఉండి 12వ అరక తాను దున్నుతున్నాడు. ఆ మాట ఉంది అక్కడ, చదువు. దున్నించుచు అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. అదుగో, అంటే 11 మంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఉన్నాడు, వాళ్ళ చేత వర్క్ చేయించుచు ఈయన కూడా చేస్తున్నాడు. అలాంటి ఎలీషా దగ్గరికి ఈయన చేరబోయి ఆ దుప్పట వేసాడు. మ్యాటర్ అర్థమైంది. దుప్పట వేసినాడు ఎవరు? ప్రవక్త అని ఒకరిని గుర్తించడానికి అప్పట్లో కొన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట, కొన్ని గుర్తులు ఉన్నాయి. వాటిలో ఒకటి గొంగళి దుప్పటి.
దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు పైకి వచ్చుట నేను చూచుచున్నాను అన్నది కర్ణపిశాచి గల స్త్రీ సమూయేలుని గురించి మాట్లాడేటప్పుడు. ప్రవక్త గొంగళి దుప్పటిని మెయింటైన్ చేసేవాడు. నడికట్టు, చేతికర్ర, దుప్పటి, ఇక అయ్యేవాళ్ళ ఆస్తి, ఇంకేముండదు. ఇక ఆభరణాలు, అలంకరణలు ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ పట్టించుకోవాలి. ఈరోజు ఎక్కడ ఉంటారు, రేపు ఇంకో చోటు ఉంటారు, తర్వాత ఇంకో చోటు ఉంటారు. ఎక్కడ ఉంటారు, ఎక్కడ తిరుగుతారు, ఎక్కడ తింటారు, ఎక్కడ పండుకుంటారో తెలియనట్లు ఉంటారు ప్రవక్తలు. అలాంటి మరుగైపోయేటువంటి వ్యక్తులంగా ఉంటే మన ద్వారా కూడా దేవుడు ప్రవక్తల ద్వారా జరిగించిన గొప్ప కార్యాలన్నీ జరిగించగలడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఒక రోగిని ఇక్కడ బాగు చేశాడు అనుకో అపోస్తలుడు, ఆడున్నాడు, ఇంకా అక్కడే ఉన్నాడు అనుకో, భారీ కూటం అయిపోద్ది ఆడ. జస్ట్ ఒక అద్భుతం జరిగింది, అక్కడ దేవుడు కార్యం చేశాడంటే ఇంక అక్కడ ఉన్నాడు, వెళ్ళిపోతాడు పక్కకి. మళ్ళీ ఇంకో చోట కార్యం జరిగింది, అక్కడ ఉన్నాడు, వెళ్ళిపోతాడు పక్కకి. సాధు సుందర్ సింగ్ గారి గురించి చదివినా అంతే ఉంటుంది. ఆ ఊరు పోతాడు, అక్కడ ఒక కార్యం జరిగింది, అక్కడ ఉండడు, ఇంకొక ఊరు పోతాడు. అక్కడ ఒక కార్యం జరిగింది, అక్కడ ఉండడు, ఇంకొక ఊరు పోతాడు. అసిసి వాసియకు ఫ్రాన్సిస్ గారి జీవితం చదివింది అంతే ఉంటుంది. ఎక్కడ వాళ్ళు ఒక దగ్గర నిలబడి ఈ కార్యాలు వరుసగా వచ్చిన వాళ్ళందరికీ చేసినట్టు ఉండదు. అద్భుతం అంటేనే అప్పుడప్పుడు జరిగేది, అరుదుగా జరిగేది అని అర్థం. అర్థమైందా? ఇట్లాంటి కూటం పెట్టి ఇక కూర్చొని ఆదివారం పూట రండి, వరుసగా రండి, మీకు ఎందుకు మొత్తానికి అద్భుతాలే అన్నాను అనుకో, ఇంక చివరికి అద్భుతం కాదు అది. అద్భుతం అంటేనే అరుదుగా జరుగునది. ప్రైజ్ ద లార్డ్. అట్లా టచ్ చేసేవాళ్ళు దేవుడు కార్యం జరిగితే ఇంక జంపు, ఆడుండరు. ఉన్నారనుకో ఇక భజన బృందం వచ్చేస్తారు. దేవుడిని పక్కన పెట్టి అయ్యగారికి భజన చేయటం ఎక్కువైపోయింది. అందుకే భక్తులు దేవుని కార్యాలు వాళ్ళ ద్వారా జరిగినప్పుడు వాళ్ళు అక్కడ ఉండలా, తమను తాము మరుగు చేసుకుని కార్యం చేసిన దేవునికి మహిమ చెల్లించి పక్కకి వెళ్ళిపోయారు. ఇది చాలా 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 ముఖ్యం. ఇలాంటి మనసు కలిగి దేవుని ముందున్న బిడ్డల్ని ఎవరినైనా దేవుడు వాడుకొని కార్యాలు చెయ్యగలడు. కానీ కొంచెం కార్యం జరిగిందంటే డబ్బా ఎక్కువ. నేను చేస్తే అట్లా, నేను ప్రార్థన చేస్తే అసలు మామూలుగా జరగదు, నేను ప్రార్థన చేస్తే ఇట్లా జరిగింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎవరికన్నా కార్యం జరిగితే 10 ఏళ్ల తర్వాత కూడా చెబుతూనే ఉంటారు, అసలు నేను చేస్తే ఇట్లా జరిగింది తెలుసా, నా ప్రార్థన అసలు ఏందనుకుంటున్నారని. ఏదో ఒకటి చేస్తే ఇంతలావని మిడిచి పడుతున్నారు, ఈ వ్యక్తిని ఏదన్నా కాస్త 1 సంవత్సరం పాటు వాడుకుంటే అసలు ఈ మనిషి ఇంక నేల మీద కనపడరని, వద్దులే నీకు అసలు ఎగస్టాలు ఎక్కువ అని కూర్చోబెడతాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాకుండా మనల్ని మనం మరుగు చేసుకొని దేవుని మహిమనే వెతుకుంటూ వెళ్ళేటట్లయితే, నిజంగా హృదయంలో అలాంటి కాంక్ష ఉండి మన ప్రార్థన విని దేవుడిచ్చిన జవాబులను బట్టి దేవునికే మహిమ చెల్లించి మనకు మహిమ రాకుండా తప్పించుకునే మనసు మనకుంటే తప్పకుండా మనందరి ప్రార్థన వింటాడు. మనం ముట్టిన వారిని స్వస్థపరుస్తాడు. మనం ఎవరి కోసం రిక్వెస్ట్ చేస్తామో వాళ్ళ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. కొన్ని సంవత్సరాలైనా కూడా ఒక్కొక్కడు లోపడ్డు చెబుతుంటే, ఇట్లా కాదు ఇట్లా అంటే, కాదన్నా మామూలుగా అది అరే బాబు నేను చెప్పింది కాదన్నా ఈ విషయం కూడా ఏనా, నేను చెప్పింది చేయరా నాయన, కాదన్నా ఇది మీకు మామూలుగా. ఎలీషా దగ్గర లేదు అట్లా. ఇది చేయాలా అంటే ఓకే బాయ్, నేను పిలుస్తున్నాడు దేవుడు, ఓకే. మరి ఈ సెలవు, ఈ అమ్మ నాన్నకు బాధ్యత ఉంది, ఒక చిన్న పని చేసి వచ్చేది, ఓకే. ఎవరిని దేవుడు బలవంత పెట్టడం.